దానికి వెళ్ళాలని సిద్ధపడి ఉండాలి తప్ప పక్కూరే కదా వెళ్ళి వచ్చేస్తాను, నడిచిపట్నం కదా వెళ్ళి వచ్చేస్తాను, మా ప్రార్థన సాయంకాలం కదా అని నీకు ఇష్టం వచ్చిన పనులు చేయకూడదట. నీవు సంతోషంగా ఉండాలంటే, ప్రభువుని బట్టి నువ్వు సంతోషించాలంటే, ప్రభువుని బట్టి నువ్వు ఆనందించాలంటే ప్రియులారా నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ సొంత నిర్ణయం తీసుకోకూడదు. అనుకో లేకుంటుంటారా? మా ఈదులో కూర్చొని, మూలలో కూర్చొని, బోరికాడ కూర్చొని, తోరు మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని, కొట్టుకాడ కూర్చొని ఇంకేముంది ఇంత అన్నాడు అంత అన్నాడు తర్రాయి బుర్రాయి తాటికాయ అని మొదలెడుతున్నారు. అవి ఏం వార్తలేని? మరి నువ్వేం సంతోషిస్తావు? నువ్వే ప్రభువులు ఆనందం పొందుకుంటావు. నీ ఇల్లు ఎలాగుంది, నీ పిల్లలు ఎలాగున్నారు, నేను నా దేవుళ్ళు ఎలాగున్నాను, ఇది చూసుకో. కాబట్టి పిల్లరా లోక వార్తలు చెప్పుకొనక ఉండి ఎడలా నీవు దేవుని యందు ఆనందిస్తావు. చప్పలు కొట్టే దేవుని హల్లెలూయా. నీవు దేవుని యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదు. ఆనందించాలట, మనం సంతోషించాలంట, మనమంతా సుభిక్షంగా ఉండాలంట అని దేవుడు కోరుకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ కీర్తన 7వ వాక్యం చూస్తే ఏమన్నా తెలుసా? కొందరు గుర్రములను బట్టి 20వ కీర్తన 7వ వాక్యం చూడండి. కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయించెదరు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రియులారా నువ్వు సంతోషిస్తే ప్రభువుని పెట్టి సంతోషించాలి. ముందే చెప్పాను కదా, ప్రభా ఈ భోజనం ఇచ్చినందుకు, ఈ వస్త్రాలు ఇచ్చినందుకు, ఈ విలువ ఇచ్చినందుకు, ఇలా మనిషిగా నిలబెట్టినందుకు, నన్ను ఇలా నడిపిస్తున్నందుకు, నా కుటుంబంలో నువ్వు చేసిన ఉపకారం బట్టి నీకు వందనాలు ప్రభా, నిన్ను పెట్టే నేను ఇలా ఉన్నాను అని ప్రభువుని పెట్టి సంతోషించాలి, కలిగిన వాటిని బట్టి కాదు. కొందరైతే ప్రభువుని నమ్ముకొని, కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి, వస్తు వాహనాలను బట్టి అబ్బా నేను సేవలు. కొంతమంది ప్రభువుని నమ్ముకొని వేటిని బట్టి అతిశయిస్తున్నారంట? గుర్రములు బట్టి, రథములు బట్టి, వస్తు వాహనాలు బట్టి సంతోషిస్తున్నారేమో కానీ నేనైతే మనమైతే మన దేవుడే యెహోవాను బట్టి సంతోషిద్దాం. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. బాగా కలిసి వచ్చేది ఊరిక సంకలగరేసేయడం కాదు, ఉద్యోగం వచ్చేది సంకలగరేసేయడం కాదు, టయానికి పెన్షన్ వచ్చేస్తుందని సంకలగరేసేయడం కాదు. ఈ పెన్షన్ ఇచ్చింది నువ్వు ప్రభువా, ఈ పంటనిచ్చింది నువ్వు ప్రభువా, ఇదిగో నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తానని సంతోషించు. దీన్ని మింగేసి నువ్వు సంతోషిస్తే అది నిజమైన సంతోషం. చెప్తున్నాడు ప్రియులారా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చేనులోని పైరు చేతికి రాకపోయినను, నీరంతా తోడేసాం. మొత్తం మురుగునీరంతా తోడితే మొత్తం వాటర్ అయిపోయింది. కరెంట్ పోయింది, తక్కువ వాటర్ అవ్వాలి, కరెంట్ పోయింది. ఈ లోపల నేను ఎందుకు మంచిది కదా అని సాగర్కి ఫోన్ చేసాం. పాస్టర్ 15 నిమిషాలు పోయిన తర్వాత వేయండి, ఓరుతుందో లేదో తెలుస్తుంది అన్న. 15 కాదు, అరగంట పోయిన తర్వాత ఎత్తే మళ్ళీ ఎలాగొచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డల గురించి దేవుడికి తెలుసండి, ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. కాబట్టి ప్రియులారా, భక్తుడైన హబక్కూకు చూడండి ప్రియులారా, అంజూరపు చెట్లు పూయకుండినను. ఏమండి, ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు అంజూరపు తోట వేసాడు. ఒక చెట్టు కాబట్టి ఒక చెట్టు అని పూయకపోతే ఎవరన్నా ప్యాన్ ఊరుకుంటారు అసలు? చెప్పండి. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి, పశువులు ఉన్న వాళ్ళకి ఇంక జీవితాంతకాలం ఎన్ని సంవత్సరాలు కాసినా గుడ్డుదాని ఉంటారు, సంతోషంగా ఉంటారా? మనం అదే లెక్క చేస్తూ ఉంటాం. అయ్యో సంవత్సరం తిరుగుతున్నాను, కాస్తున్నాను, గడ్డేస్తున్నాను, కూడి తెడుతున్నాను, కానీ ఇది అసలుగా కట్టడం కనపడలేదు అని బాధపడుతూ ఉంటాం. ఇతనేంటండి బాబు, పూయిపోయినా పర్వాలేదు, కాయకపోయినా పర్వాలేదు, గొర్రె లేకపోయినా పర్వాలేదు, పశువు లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తాను, ఎందుకంటే ఇచ్చినోడు ఆయనే, నా రోజునోడు నీరు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూస్తే ప్రియులారా ఎంత స్పష్టంగా, అంజూరపు చెట్లు పూయకుండినను,
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు ఎండి లేకపోయినను, చేనులోని పైరు చేతికి రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు, నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆయన బిడ్డలు ఆత్మీయతలో ఎప్పుడూ సంతోషిస్తూ ఉండాలి. మెట్టికి నా సహోదరులారా, ప్రభువునందు మీరు ప్రభువును పెట్టి ఆనందించండి. కలిగింది ప్రభువును పెట్టి అనుకోండి, వచ్చింది ప్రభువును పెట్టి అనుకోండి, చేసింది ప్రభు అనుకోండి, బ్రతుకుతున్నది ప్రభు అనుకోండి, జీవిస్తున్నది ప్రభు అనుకోండి, చచ్చిపోతే ప్రభు అనుకోండి. చెప్పలు కూడా దేవుని ఏమనుకోవాలి? పౌలు గారు ఏమనుకున్నారు? బ్రతుకుట క్రీస్తే కానీ కలిగిన వాటిని పెట్టి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని అహాంత సువార్తలో రాశాడు ఆయన. కాబట్టి ఈ రోజు నీకు ఏదైతే కలిగిందో దాన్ని బట్టి సంతోషించడం కాదు, కానీ ప్రభువుని బట్టి సంతోషించు. ప్రభువులో ఆనందం ఉంది, ప్రభువులో సంతోషం ఉంది, లోకంలో సంతోషము లేదు. దేవుని స్తోత్రం. లోకాసు వార్త 17వ అధ్యాయం. శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు, ఎంతమంది అండి? 10 మందికి స్వస్థత కలిగింది. ప్రభు ఎవరిని పక్షపాతం లేకుండా అందరినీ స్వస్థపరిచాడు. అయితే అందులో ఒకడే మహాసంతోషంతో, ఎలాగంటే మహాసంతోషముతో ఏమనుంది 15వ వచనంలోని, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడ చూచి గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు. అది ప్రభువులో ఆనందించే వాళ్ళు ప్రభువుని మర్చిపోయి ఉండలేరండి. ప్రభువులో 10 మంది గుంపు కూడా ఉన్నారు. 10 మందికి ఒకే రకమైన వ్యాధి వచ్చింది.